Hello guys, welcome to the review of the movie Bison acted by Dhruv Vikram and Anupama Parameswaran. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా బైసన్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్గానే ఉంది. అంటే నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్, అలాగని ఓ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మైండ్ బ్లోయింగ్ అమ్మ బాబు ఇంక థియేటర్లో పరిగెట్టాలి అన్నట్టు కూడా లేదు. బట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ డీసెంట్ ఫిల్మ్. అంటే ఆ కాన్సెప్ట్ కానీ ఆ కాన్సెప్ట్ని కన్వే చేసిన విధానం కానీ చాలా బాగుంది. యాక్చువల్లీ కొన్ని సీక్వెన్సెస్ చాలా గట్టిగా రాసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు సీన్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఒక ఊర్లో ఒక పర్సన్ దేవుడి ముందు డ్యాన్స్ వేస్తుంటే మరొక పక్క కబడ్డీ మ్యాచ్ అవుతుంటుంది. సో ఆ రెండింటిని కూడా సైమల్టేనియస్గా ప్లే చేస్తుంటారు మిక్స్ చేసి. ఆ సీక్వెన్స్ హైలైట్ అసలు. ఆ మ్యూజిక్ కానీ అవన్నీ కూడా అసలు ఫెంటాస్టిక్ అసలు ఆ పర్టికులర్ మూమెంట్లో. సో ఇలాగ కొన్ని వావ్ అనిపించే సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ప్రెడిక్టబుల్ స్టోరీని ఇప్పుడు మనకి అది స్టార్ట్ అయిన విధానం మిగతా స్పోర్ట్స్ డ్రామా సినిమాలతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ అవ్వచ్చు. మధ్యలో కొన్ని ఎడిషనల్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమాలో ఏం జరుగుతుందో మనం ముందే ప్రెడిక్ట్ చేసేయచ్చు. సో దానికి తగ్గట్టే వెళ్తుంది కూడా సినిమా, అలాగే వెళ్తుంటుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సినిమాతో చాలా స్లో ఉంటుంది సినిమా. 2 గంటల 48 నిమిషాల డ్యూరేషన్ సినిమాది. ఎంత స్లో వెళ్తుంది అంటే అంత స్లో వెళ్తుంది. అసలు ఇలా కాదు అది. అంటే ఇప్పుడు ఎలా చెప్తారంటే, అంటే ఈ సినిమా కథకి తగ్గట్టుగా చెప్తాను. ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకొని, ఒక పిల్లాడికి ఆకలేసింది, టైంకి ఇంట్లో పాలు లేవు, ఆకలికి తట్టుకోలేక ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. సో ఇది బేసిక్గా ఒక చిన్న లైన్ అనుకుందాం. బేసిక్ ఇది లైను. దీన్ని ఈ సినిమా వెర్షన్లో చెప్పాలంటే ఎలా చెప్పాలంటే, ఒక ఊరు కులాల కారణంగా కుట్రల కారణంగా మనుషులకి దూరంగా బ్రతుకుతున్న ఒక ఊరు. ఆ ఊరిలో ఉదయం తెల్లవారుజామున 7 గంటల 30 నిమిషాలు అయింది. ఆ సమయంలో మొత్తం అందరూ కూడా మెల్లగా లేచి వాళ్ళ పనులు మొదలు పెట్టుకుంటున్నారు. ప్రకృతి ఒళ్ళు విరుచుకుంది, నేల పులకరించింది, ఆకాశం జలధరించింది, ఊరి చివర మర్రి చెట్టు తన కొమ్మల్ని ఊపింది. ఆ టైంలో ఒక తక్కువ కులంలో పుట్టిన ఒక పిల్లవాడికి ఆకలి వేస్తోంది. ఆ పిల్లాడు ఆకలికి తట్టుకోలేక అమ్మా ఆకలి అమ్మా ఆకలి అని అరుద్దామంటే వాడికి ఇంకా మాటలు రాలేదు. కాబట్టి వాడు ఏడుస్తూ క్యార్ క్యార్ అని ఏడుస్తూ కూర్చున్నాడు. దగ్గరలో కేర్ హాస్పిటల్ కూడా ఏమీ లేదు. అందువల్ల వాడి కేర్ ఇంతలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ టైంలోనే తల్లి అక్కడికి చేరుకుంది. ఆకలితో అలమటిస్తున్న తన బిడ్డను చూసి ఆ తల్లి మనసు ద్రవించింది, బాధపడింది. అలా ఇలా కాదు, కకా వికలమైంది. వెంటనే వంటగదిలోకి పరిగెట్టింది. కనబడిన ప్రతి గిన్నెని వెతికింది. అయినా సరే ఆ తల్లికి ఒక్క చుక్క పాలు కూడా కనబడలేదు. అక్కడెక్కడా కూడా వాటిని మరగబెట్టి ఆ బిడ్డకి తాగిద్దామంటే అలా ఆ తల్లి వెతుకుతూ ఆ పాల కోసం వెతుకుతూ ఉన్న టైంలోనే ఆ బిడ్డకి ఆకలి ఎక్కువయ్యి ఆ చిన్న వయసులోనే తన మనసులో తక్కువ కులం వాడిగా పుట్టడం వల్లే నాకు ఇప్పుడు ఆకలి వేసిన వెంటనే పాలు దొరకలేదని బాధపడుతూ కృషించి ఏడుస్తూ నీరసించిపోయి అలాగే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇది ఈ సినిమా కాన్సెప్ట్. సో అంటే లైక్ ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు ఒక డ్రామా ఉంటుంది. ఆ డ్రామాని ఏంటంటే అలా అనమాట, డ్రామా అలా అనమాట. సో అది కొంచెం ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంటుంది. అది చాలా చోట్ల అది ఎక్కువైపోయిన ఫీలింగ్ ఉంటుంది, మెలో డ్రామా కానీ ఇవన్నీ కూడా. సో అదొక్కటి కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది. బట్ డెఫినెట్గా కొన్ని మంచి సీక్వెన్స్ అయితే ఉన్నాయి, కొన్ని మంచి సీన్స్ అయితే ఉన్నాయి. వాటిని మటుకు చాలా బాగా రాసుకున్నారు, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ డ్రామాస్, ఈ క్యాస్ట్ రిలేటెడ్ సినిమాలు ఎవరైనా ఆల్రెడీ ఇంతకుముందు చూసినట్టయితే వాళ్ళకి కొంచెం రెగ్యులర్గా రొటీన్గా అనిపిస్తుంది. బట్ ఎవరైతే ఈ టైప్ ఆఫ్ డ్రామాస్ కొంచెం తక్కువ చూస్తారో, స్పోర్ట్స్ డ్రామాస్ తక్కువ చూస్తారో వాళ్ళకైతే మాత్రం ఇది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మెయిన్ హైలైట్ ఆఫ్ దిస్ మూవీ అయితే మాత్రం ధృవ్ విక్రమ్ యాక్టింగ్ అనే చెప్పాలి. అంటే వాళ్ళ నాన్నగారికి అసలు ఏమాత్రం తీసిపోని విధంగా చేశాడు. అసలు లిటరల్లీ హీఈస్ వెరీ గుడ్. అంటే అఫ్కోర్స్ ఫస్ట్ మూవీలో కూడా మనం చూసాము. అండ్ డెఫినెట్గా ఈజ్ వెరీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్, అందులో నో డౌట్. అండ్ ఇందులో అయితే మాత్రం
ఇంకా రా అండ్ రస్టిక్గా ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. సో ఆ కథ కూడా అతనికి అలా బాగా సెట్ అయింది యాక్చువల్లీ. అతని ఏజ్కి, అతని లుక్స్కి, అతని పర్ఫార్మెన్స్కి, వీటన్నిటికీ కూడా. సో ఒక మంచి ఫెనామినల్ యాక్టర్ అని అయితే క్లియర్గా చెప్పొచ్చు. సో అది బాగా అనిపిస్తుంది అతని సైడ్ నుంచి అయితే. సో అందువల్ల కూడా కొన్ని కొన్ని సీన్స్ మంచి ఇంపాక్ట్ అయితే ఇస్తాయి. అండ్ కొన్ని ఫ్రేమింగ్స్ అయితే బాగున్నాయి ఓవరాల్గా, అదైతే క్లియర్. బట్ ఏమంటే బాగా స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది, అది ప్రాబ్లం. అండ్ ఇంకా ఈ క్యాస్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్ని కూడా వాళ్ళు ఇంకా ప్రతి సినిమాలో ఏదో ఒక రకంగా ఇరికిస్తారు, అలాగే ఇరికించారు. బట్ ఏమంటే ఈ ఒక్కసారి మటుకు మారీ సెల్వరాజు గారు కొంచెం, అంటే అఫ్ కోర్స్ ఆయన సినిమాల్లో ప్రతిసారి కూడా కొంచెం ఏదో డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది, డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే అప్పర్ లోయర్ అనే డిస్కషన్ వచ్చినప్పుడు మనం ప్రతిసారి కూడా అప్పర్ అంటే కంప్లీట్ బ్యాడ్ అనుకుంటాం, లోయర్ అంటే ఆల్మోస్ట్ ప్రతిసారి 100% విన్ అవుతారు అనుకుంటాం. అంటే ఈ ఎండ్ ఆఫ్ ది డే సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ బయట రియాలిటీస్ అలా ఉండవు, బయట వేరే ఉంటాయి. బట్ సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే వీళ్ళు విన్ అవుతారనే ఆస్పెక్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ అలా లేదు. సో ఇక్కడ యూనో ఈ అప్పర్లో కూడా బ్యాడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం గుడ్ ఉంటుంది. బట్ ఆ గుడ్ చాలా కొద్ది మందికే కనబడుతుంది, ఎవరికో కానీ కనబడదు అనే పాయింట్ ఉంటుంది. ఇందులో బాగా చూపించారు అది. తర్వాత ఈ ఈ లోవర్లో కూడా వాళ్ళు పోరాడిన ప్రతిసారి విజయం సాధిస్తారనే పాయింట్ అయితే లేదు. ఒక 10 సార్లు పోరాడని 10 సార్లు ఓడిపోయే అవకాశం కూడా ఉంది. 20 సార్లు పోరాడిని 20 సార్లు ఓడిపోయే అవకాశం ఉంది, అది చూపించారు ఇక్కడ. సో ఇవి కొన్ని చాలా రియాలిటీకి దగ్గరగా తీశారు ఇవి కొన్ని అయితే మాత్రం. సో అది కొంచెం బాగా అనిపించింది నాకైతే. సో శేఖర్ కమల గారితో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఇంకా ఆ పర్టిక్యులర్ మూమెంట్లో కుబేరాలో ఇంకా అతనికి చంపడం తప్ప ఇంకే రకంగానూ గెలవలేడు, రైట్? సో అందుకే చంపేశాడని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇస్తారు. అట్లాగే ఇందులో కూడా ఒక ఆ క్లారిటీతో కూడుకున్న కాన్సెప్ట్ అని ఫీలింగ్ వచ్చింది. అంటే ఎండ్ ఆఫ్ ది డే అట్స్ మళ్ళీ ఆ అప్పర్ వర్సెస్ లోయర్, ఆ క్యాస్ట్ కాన్సెప్ట్ అదే అయినప్పటికీ కూడా బట్ వాటిని చాలా చాలా మటుకు రియలిస్టిక్గా చూపించారు. మేబీ ఒక 1 or 2 థింగ్స్ మేబీ కొంచెం అన్రియలిస్టిక్గా అనిపించవచ్చేమో, కానీ మిగతావన్నీ కూడా చాలా రియలిస్టిక్గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో అది పాయింట్. సో ఓవరాల్గా మూవీ అయితే డీసెంట్ మూవీ, బట్ చాలా స్లో ఉంటుంది సినిమా. అండ్ ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ డ్రామాస్, ఐ మీన్ స్పోర్ట్స్ డ్రామా కానీ, అప్పర్ వర్సెస్ లోయర్ అనే డ్రామా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కానీ చూసిన వాళ్ళకి ఇది కొంచెం రెగ్యులర్ అనిపిస్తుంది, రొటీన్గానే ఉందనిపిస్తుంది. బట్ ఎవరైతే ఇలాంటి కొంచెం తక్కువ చూస్తారో వాళ్ళకైతే చాలా బాగా అనిపించే ఛాన్స్ అయితే చాలా గట్టిగానే ఉంది. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. ధృవిక్రమ్ గారు ఫెంటాస్టిక్, వాళ్ళ నాన్నగారి పాత్ర చేశారు చూడు, ఆయన అయితే లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్. అసలు ఆయన నిజంగా అనిపించాడు అసలు కొన్ని కొన్ని ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ వాటిల్లో కానీ చాలా బాగా చేశారు. అఫ్ కోర్స్ ఆయన చాలా సినిమాల్లో చేశారు, ఆయన ఫెనామినల్ యాక్టర్ ఆయన అయితే మాత్రం, అందులో నో డౌట్. ఆయన చాలా బాగా చేశారు. అనుపమ గారికి అంత స్కోప్ ఏం లేదు, ఆవిడ చాలా తక్కువ ఫ్రేమ్స్లో ఉంటారు, స్టోరీలో కూడా అంత ఎక్కువ ఇంపాక్ట్ ఏమి ఉండదు, ఉన్నంత వరకు ఉంటారు అంతే. సో అలాగే ఉంటుంది స్టోరీ. సో అట్లా ఆవిడ కూడా ఓకే, ఉన్నంత వరకు ఓకే అన్నట్టే ఉంటుంది. అండ్ ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు చాలా బాగా చేశారని చెప్పాలి. సో యాక్టర్స్ అందరూ కూడా ఫెంటాస్టిక్ అసలు. అండ్ ఇక్కడ డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే మారీ సెల్వరాజు గారు టిపికల్గా ఒక ఎప్పుడూ చెప్పాలనుకున్నట్టుగానే ఒక యూనిక్ పాయింట్ అయితే చెప్పాలనుకున్నారు. ఆయన బేసిక్గా మొన్న ఏదో థియేటర్ ఫ్యాన్ మీట్లో, అంటే ఆడియన్స్ మీట్లో, నేను మీకు ఇచ్చింది సినిమా కాదు, నేను మీకు ఇచ్చింది పుస్తకాన్ని, నేను మీకు ఇచ్చింది గ్రంథాన్ని అని చెప్పి ఆయన చెప్తున్నారు. మేబీ సంహౌ అలాగే ఉంది. కాకపోతే కొన్ని పేజీలు మటుకు తెల్ల కాగితాలు ఉన్నాయి, అందువల్ల ఏంటంటే పుస్తకం బాగా పెద్దదైపోయింది, మ్యాటర్ చిన్నదైందన్న ఫీలింగ్ ఉంటుంది అంతే, అదొక్కటే ప్రాబ్లం. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ ఒకటి బాగుంది, మిగతావి కూడా తమిళ్లో వింటే బాగానే ఉంటాయేమో, అది ఏదో అట్టదిట్టంగా ఉంటాయి డబ్బింగ్లు. అది చూడు, తలుముల అనే ఏదో సినిమా ఉంటుంది మలయాళం సినిమా, దాని డబ్బింగ్ పాటలు ఉంటాయి చూడండి, కొంచెం ఆ టైప్ ఫీల్ వచ్చింది ఫస్ట్ పార్ట్ అయితే. తర్వాత కొద్దిగా గొప్ప ఇంకా అలవాటు అయిపోయింది, ఓకే. బట్ ఒక 2 పాటలు చాలా బాగుంటాయి, ఒకటి కూడా కాదు, 2 పాటలు చాలా బాగుంటాయి. అంటే ఆ మ్యూజిక్ చాలా బాగుంది యాక్చువల్లీ, మ్యూజిక్ చాలా బాగుంది. సో అందులో ఆ మధ్యలో ట్యూన్స్ వస్తుంటాయి కదా, అది చాలా బాగా కొట్టారనమాట, అది బాగా అనిపించింది. సో మ్యూజిక్ అయితే గుడ్, మనకి ఎక్కువేమో కానీ తెలుగులో ఆ పాటలు, బట్ పాటలు అయితే బాగానే ఉన్నాయి, తమిళ వాళ్ళకి బాగానే వస్తాయి ఆ పాటలు. మ్యూజిక్ అయితే బాగుంది, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ ఇంకో కంప్లైంట్ ఉంది నాకు ఈ సినిమా విషయంలో, అది బేసిక్గా 9 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇక్కడ దాకా మ్యాక్సిమం పీపుల్ చూడరు కాబట్టి రివ్యూ ఈ టైంలో చెప్తున్నాను నేను. సో ఏంటంటే సినిమాలో చాలా చోట్ల ఫ్లెక్సీలు ఉంటాయి, పోస్టర్లు ఉంటాయి, ఏవేవో రాస్తుంటారు, అంటిస్తుంటారు, ఏదేదో చేస్తుంటారు, అవన్నీ తమిళ్లో ఉంటాయి. ఇప్పుడు ఏంది, నేను నీకోసం తమిళ్ నేర్చుకొని అవన్నీ చదువుకోవాలి నేను? కాదు, నాకు అర్థం కాక అడుగుతున్నా.
ఏందో ప్రతిసారి నాకు 'కార్తీ' సినిమాలు అందుకే నచ్చుతాయి. థియేటర్‌లో కూడా మన సబ్‌స్క్రైబర్స్ చాలా మంది కనపడితే వాళ్ళకి కూడా అదే చెప్పా. 'కార్తీ' సినిమా చాలా అనిపిస్తది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏమైనా అక్షరాలుంటాయి తెలుగులో రాయిస్తాడాయన. తెలుగులో వచ్చేలా చూసుకుంటాడు అక్కడ. ఈయన అట్లా కాదు. అన్నీ తమిళే. నేను మధ్యలో 2, 3 సార్లు చూసిన తర్వాత ఇక నాకు చిరాకేసి ఫోన్ ఓపెన్ చేసి పట్టుకొని గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో ఫోటోది అది ఆన్ చేసి రెడీగా పెట్టుకున్నాను నేను. తమిళ్ టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్. ఇట్లా చూసుకుంటున్నాను నేను. ఆహా! ఓకే. ఓహ్! దట్టా అని చెప్పి అప్పుడు అనుకుంటున్నాను నేను. ఇంకేం చెప్పను అలా ఉంది పరిస్థితి అక్కడ. ఎందుకు? వై? మీరు ఒక వేరే లాంగ్వేజ్‌లో డబ్ చేస్తా అన్నప్పుడు మీరు కొంచెం ఆ లాంగ్వేజ్‌కి రెస్పెక్ట్ ఇయ్యాలి కదా! మీకు మాత్రం ఓహ్! ఎక్కడ పడితే అక్కడ కాలుతుంటది మీ లాంగ్వేజ్ జోలికొస్తే మటుకు. తమిళ్ అండ్ కన్నడ వాళ్ళకి. ఇప్పుడు అట్లా డబ్బింగ్ చేసినప్పుడు సినిమా అంతా బానే డబ్ చేసి అది అది పోస్టర్‌లు మాకు అర్థం కాకుండా ఉంటే మేము దానికోసం ఏం చేయాలి? దాంట్లో ఏం చేయాలి? స్క్రీన్ రికార్డ్ అది మొత్తం ఆ ప్రింట్ అంతా కూడా ఫోన్‌లో రికార్డ్ చేసుకొనొచ్చి గూగుల్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకొని చూసుకోవాలా ఇంకో ఫోన్‌లో? ఏటో మీ ఉద్దేశం నాకు అది అర్థమే కాదసలు. సర్లేండి ఇంక మరి వాళ్ళు మారరింక. వాళ్ళని ఏం చేయలేమింక. సో, అది పాయింట్. సో, ఓవరాల్‌గా ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. సో, అందుకే ఈ పాయింట్ నేనెప్పుడూ అంటే ఎప్పుడూ చెప్తా గానీ ఇంక ఇందులో ఎందుకో ఇంక్లూడ్ చేయాలనిపించలే. బికాజ్ మూవీ ఈస్ డీసెంట్. డీసెంట్‌గుంది మూవీ. సో, అది పాయింట్. అండ్ ఇంకా సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'బైసన్' సినిమా గురించి చెప్పాలంటే ఓకే. వాట్ ఏ ఫిల్మ్ సన్ ఆఫ్ విక్రమ్ అన్నట్టుగా అనలేం గానీ బట్ నైస్ బావుంది. నిజంగా అంటే ఎక్స్‌ట్రార్డినరీ అని కూడా అనలేం. బట్ డీసెంట్ ఫిల్మ్ అంతే. సో, అది పాయింట్. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.4 ఔట్ ఆఫ్ 5. సో, దట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్సో మా ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.